హాయ్ అండి. నా పెళ్ళయి 19 ఇయర్స్ అవుతుంది. బట్ మా బావ ఇంతవరకు కూడా ఒక్కసారి కూడా ఇది చేసి పెట్టవా, నాకు అది చేసి పెట్టవా అని ఎప్పుడు అడగడు. ఆయన ఏది చేసినా కూడా వంక పెట్టకుండా తింటాడు అనమాట. కాకపోతే ఆయన ఏంటంటే బాగుంటేనేమో కొంచెం ఎక్కువ తింటాడు క్వాంటిటీ, లేదు అంటేనేమో కొంచెం తెలిసిపోతుంది అనమాట. ఆయన తినేదాన్ని బట్టి మనది టేస్ట్ అయిందా లేదా అని అర్థమైపోతుంది. బట్ ఏమీ అనడనమాట, బాగాలేదు ఇట్లా అట్లా అని చెప్పి అయితే ఎప్పుడు వంకలు అయితే పెట్టాడు. బట్ ఆయనకి ఏంటంటే ఎప్పుడైనా ఇంట్లో ఉన్నారు అనుకోండి, సపోజ్ సండే లేదా హాలిడే అట్లా ఉంటే మటుకి సాయంత్రం మటుకి కంపల్సరీ కొంచెం టీ అడుగుతాడు అనమాట. ఇంకా ఆయనకి ఇష్టం కదా అని చెప్పేసి ఆయన ఇంట్లో ఉన్నప్పుడు కంపల్సరీ టీ అయితే చేస్తాను. యాక్చువల్లీ మాకు రెగ్యులర్గా రోజు చేసుకునే అలవాటు లేదనమాట. ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే లేకపోతే మా బావ అడిగితేనే చేస్తాను అనమాట. బట్ ఈరోజు మా బావతో పాటు నేను కూడా తాగుతున్నాను. ఎందుకంటే మా బావ నాకు ఇష్టం అని చెప్పేసి మొన్న నాంపల్లికి వెళ్తే వస్తూ వస్తూ నా కోసం అనేసి మలై బన్ తీసుకొని వచ్చిండు. నాకు బన్ అంటే ఎంత ఇష్టం అంటే చిన్నప్పుడు మా ఇంటికి అమ్మడానికి వస్తున్నాయి అనమాట. వచ్చినప్పుడు మా మమ్మీ ఎంత తిట్టినా కూడా నేను మాత్రం కంపల్సరీ కొనుక్కొని తింటుండే. బేకరీకి వెళ్ళినా కూడా కంపల్సరీ కొనుక్కొని తింటా అనమాట. మా బావకు తెలిసి నాకు బన్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి. మా బావ ఆయనకున్న లవ్ నాకు ఐ లవ్ యూ అట్లా చెప్పాడు ఎప్పుడు, అంటే ఆయన చేతల్లో చూపిస్తుంటాడు అనమాట. అంటే నాకు ఇష్టమైన ఏమైనా తీసుకురావడము, లేకపోతే నాకు బాగాలేనప్పుడు ఏమైనా హెల్ప్ చేయడము, లేకపోతే అట్లా చేస్తాడు. బట్ ఎప్పుడు కూడా ఐ లవ్ యూ అది ఇది అని అయితే ఎప్పుడు చెప్పడు. నిజంగా ఇంత కేరింగ్ హస్బెండ్ ఉంటే ఇంకా మా మమ్మీ డాడీ వాళ్ళు ఇద్దరు చనిపోయినా కూడా నాకైతే ఎప్పుడు కూడా వాళ్ళు లేని లోటు అనేది లేకుండా ఆయన చూసుకుంటున్నాడు అనమాట. అంటే నేను చెప్పాలంటే బేసిక్గా మా మమ్మీ డాడీ వాళ్ళతో ఎంత పెరిగానో దానికంటే ఎక్కువ మా బావ దగ్గరే పెరిగినాను అనమాట.